హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ విద్యా లక్ష్యంలోని కవి పరిచయం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద 4 మార్క్స్. నేను షార్ట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఈ పాయింట్స్ కనుక మీరు రాసి యూ విల్ గెట్ ద ఫుల్ మార్క్స్. రీజన్ నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్ చేశాను, వినండి. నన్నయ్య 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. అయితే నన్నయ్య ఇక్కడ రాజమహేంద్రుని ఆస్థాన కవి. ఉపభాష కావ్య రచన శోభితుడు, లోకజ్ఞుడు, ఉచితజ్ఞుడు, రసజ్ఞుడు అయిన నన్నయ్య సాగించిన భారత అనువాదం అనన్య సామాన్యం. ఆయన ఒక గొప్ప వ్యక్తి, ఆయన టాలెంటెడ్ ఉన్నది అని అర్థం. వేద వ్యాసం విచరితమైన పంచమక వేదాన్ని చెప్పుకునే సంస్కృత భారతాన్ని రాజు కోరిక